నీవు విడిచిపెట్టకుండా చేసే పాపము దుర్నీతిగా మారి నీ హృదయంలో శాశ్వతంగా స్థిరపడి వెలుగు, సత్యము, జీవమైన దేవునికి నేను పర్మనెంట్గా దూరం చేస్తాన్న విషయం నీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య భాగము దుర్నీతిని విడిచిపెట్టడం. అయితే మనలో చాలా మందికి ఏంటంటే ఉండే అలవాటు ఏంటంటే అన్ని విషయాలలో మనల్ని మనం సరి చేసుకుంటాం, కానీ ఒకటో రెండో విషయాల్లో మాత్రము అలాగే మనల్ని మనం నిర్లక్ష్యపరుచుకుంటాం. కొందరు తమలో కోపం ఉన్నదని చెప్పి తెలిసినా ఆ కోపాన్ని అలాగే నిర్లక్ష్యపరుస్తారు, ఆ కోపాన్ని అలాగే ఉండనిస్తారు. కొందరికి తమ తలంపుల్లో ఎప్పుడు చెడు తలంపులు ఉంటున్నాయని, చెడు కోరికలు ఉంటున్నాయని, విపరీతమైన తలంపులు ఉంటున్నాయన్న విషయం తెలిసి కూడా దాన్ని అలాగే ఇగ్నోర్ చేస్తారు. అలాగే కొందరు తాగుబోతానని, కొందరు హింసాత్మక ధోరణిని, భార్యను కొట్టడం, భర్తను అవమానించడం, పిల్లల్ని నిర్లక్ష్యపరచడం, పిల్లల విషయంలో ఎగతాళిగా ప్రవర్తించడం, అలాగే సంఘం పట్ల, బంధువుల పట్ల అమర్యాదగా నడుచుకోవడం, ఇవన్నీ పాపాలే. సో మనలో ఒకటో రెండో లక్షణాలు, దేవునికి అయోగ్యమైన లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా వాటిని అలాగే విసర్జిస్తే ఆ పాపాలే, ఆ తప్పులే దుర్నీతిగా మారి మన హృదయంలో శాశ్వతంగా స్థిరపడి మనకు జీవం గల దేవునికి పర్మనెంట్గా మనల్ని దూరం చేస్తాయి. నీ ప్రార్థనలు పరలోకాన్ని చేరుతాయి. దేవుని వద్ద నుండి నీకు రావాల్సిన ఆశీర్వాదాలు సమయానుకూలంగా వస్తాయి. ఎక్కడా తేడా రాదు. కానీ ఎక్కడ తేడా వస్తుంది అంటే, నీవు ఈ భూమి మీద కన్ను మూసి రేపు జీవం గల తండ్రి సన్నిధిలో నువ్వు కనబడతావే, కనబడినప్పుడు నువ్వు విడిచిపెట్టకుండా ఇలాగే పట్టుకొని కూర్చున్న ఈ దుర్నీతిగా మారిన పాపము అక్కడ నీకు దేవుని సన్నిధిలో, నీకు దేవునికి మధ్యలో అడ్డుగా వస్తుంది. అది నీ తీర్పును కంప్లీట్ గా మార్చివేస్తారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఎటువంటి శిక్షా విధి లేదన్న విషయము వాస్తవమే. కానీ యేసు ప్రభుల వారు పెట్టిన రూల్ ఏంటంటే, మారు మనస్సు పొంది చిన్నపిల్లల వలె మనం మారాలని చెప్పేసి యేసు ప్రభుల వారు పెట్టిన కండిషన్. సో ఈ మారు మనస్సు పొందడం అంటే అన్ని విషయాల్లో మారు మనస్సు పొందమని అర్థం. ఒకసారి ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటానని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చారండి. వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆ నదిలోకో లేకపోతే హౌస్ లోకో తీసుకెళ్లి ముంచుతున్నప్పుడు పాస్టర్ గారు ఒక నిమిషం నా బాడీని మొత్తం నీళ్ళలో ముంచండి, కానీ నా చేయిని మాత్రం ఇంకా నీళ్ళలో ముంచొద్దని చెప్పి అడిగాడు. ఆ చేయికి ఏముంది అని చెప్పి పాస్టర్ గారు అడిగినప్పుడు ఆ వ్యక్తి, ఈ చేయితో నేను ఒకరిని నరికేది ఉంది, ఒకరిని కొట్టేది ఉంది, ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు ఈ చేయికి సపరేట్గా బాప్తిజం తీసుకుంటానని చెప్పాడు. అంటే ఆ వ్యక్తి ఏం చేయలేదు, ఒక విషయంలో తన ప్రవర్తన మార్చుకోలేదు. యేసు ప్రభుల వారి విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు, పులిసిన పిండి కొంచెమైనా సరే అది మొత్తాన్ని పులియ చేస్తుంది. మీరు గిన్నె నిండా పాయసం చేసి దాంట్లో ఒక్కటి లేదా 2 చెంచాలు ఉప్పేస్తే సరిపోతుంది, ఆ పాయసంగా తినలేము. నీ జీవితము అంతే దేవునికి. నువ్వు అన్ని విషయాల్లో మారినప్పటికీ ఒక విషయంలో, ఏంటది? కోపం విషయంలో, తాగుబోతున్న విషయంలో, కామ వికారత్వ విషయంలో, అవునా, హింసాత్మక ధోరణి విషయంలో, గర్వం విషయంలో, ఇలా పిసినార్తనం, ఇది ఇంకా భయంకరం. పిసినార్తనం విషయంలో నీవు గనక మారకపోతే ఆ ఒక్కటి చాలు దేవుడికి నిన్ను అయోగ్యమైన, ఆమోదయోగ్యం కాని వ్యక్తిగా మార్చడానికి. ఇదే విషయాన్ని బహుశా దావీదు తనలో తను గ్రహించి ఉంటాడు. అందుకే దేవుని వెంటబడ్డాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు. అవునా, అంటే తన మనసులో ఏముంది? తన విషయంలో తనకి ఎటువంటి భావం ఉంది? తాను అపవిత్రుడనే భావన తనలో ఉంది. ఏదో అపవిత్రత తనలో ఈయనకు కనిపిస్తోంది. ఏమంటున్నాడు? నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా అగునట్లు నీవు నన్ను కడుగుము. బురదలో పడ్డ కుమారుడు తన తల్లిని ఆ తల్లి దగ్గర ఏడ్చుకుంటూ వెళ్ళి తనను కడగమని చెప్పి అడిగినట్టుగా ఈ దావీదు జీవం గల తండ్రినే తను కడగమని బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి, ఇట్ ఈస్ ట్రూ. పరిశుద్ధతకు మూలము, పరిశుద్ధతకు నిలయమైన దేవుని యొద్ద నుండి కాకుండా నువ్వు ఏ రకంగా ఏమి చేసినా పరిశుద్ధత నీలో నువ్వు పొందుకోలేవు, నీలో నువ్వు కలుగుండలేవు. దేవునితో మాట్లాడకుండా, దేవునితో సంబంధ బాంధవ్యాలు లేకుండా, దేవునిలో నిలిచి ఉండకుండా, దేవునిలో మాత్రమే కనబడే సంపూర్ణమైన పరిశుద్ధత నీలోనికి పూర్తిగా రావడం అనేది అసంభవం. అంటే నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళాలి, నువ్వే దేవుణ్ణి వేడుకోవాలి. కానీ నీకున్న గుడ్ న్యూస్ ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆ బహుమానం నీకు ఉచితంగా ఇస్తానంటున్నారు. ఎక్కడుందో మాట? యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? మన పాపములను మనం ఒప్పుకునే యెడల నువ్వు 3 విషయాలు చేయాలని చెప్పేసి వాక్యం చెప్తోంది. ఆ 3 విషయాల్లో మొట్టమొదటిది ఇప్పుడు నేను చెప్తున్నా. ఏం చేయాలంట? నువ్వు నీ పాపమును ఒప్పుకోవాలంట. దాన్ని కప్పుకోకూడదు, దాన్ని దాచిపెట్టకూడదు. రేపు ఒప్పుకుంటానని నువ్వు అనుకోవద్దు. రేపటి రోజున నీకేముందో, ఎలా ఉందో నాకు తెలియదు. నా చివరి క్షణం మీద నువ్వు చెప్పగలవా? నేనని చెప్పగలనా? నీకు అంతే. కనుక రేపు చేద్దాం అనుకోవద్దు, కనుక రేపటికి వాయిదా వేసుకోవద్దు. 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి, తర్వాత ఇంకోటి ఉంది, ఏంటది? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. సమస్త దుర్నీతి నుండి దేవుడు నిన్ను పవిత్రుని చేస్తానంట.
నువ్వు ఎన్ని విషయాల్లో దుర్నీతిపరుడువో నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఒకసారి ఒక 10 నిమిషాలు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్నప్పుడు నువ్వు ఎన్ని విషయాలు లోపభూయిస్తున్న వ్యక్తివో నువ్వు మాత్రమే గ్రహించగలవు. కానీ యేసుప్రభులు వారికి ఇస్తున్న వాగ్దానం చూడండి, మీరు గ్రహించలేని దుర్నీతి నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు. యేసుప్రభు విడిపిస్తానంటున్నాడు. ఆయన అంత నమ్మదగిన వాడని చెప్పేసి వాక్యం సెలవిస్తాడు. ఈ వాక్యం పూర్తిగా నమ్మదగింది. యేసుప్రభుల వారి సన్నిధిలో కనుక నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన దాన్ని క్షమిస్తాడు. క్షమించడమే కాదు, అది దుర్నీతిగా మారిందేమో, అలవాటుగా మారిందేమో, దురలవాటుగా మారిందేమో, నీ జీవితంలో పునాది వేసుకొని మరీ చక్కగా కట్టబడిందేమో, ఎప్పటికీ కదల్చబడకుండా ఒక రాయిలాగా మారిపోయిందేమో, దాన్ని యేసుప్రభుల వారు ఆయన తన కృపను బట్టి దాన్ని తొలగించి వేస్తాడు. నువ్వు మళ్ళీ దాన్ని ఎప్పటికీ చూడవు, అది నీలో మళ్ళీ ఎప్పటికీ కనబడవు. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పని, ఎప్పుడైతే ప్రభుల వారు ఏంటది మొట్టమొదటి నీ పాపాన్ని ఒప్పుకున్నావు, అవునా? ఒప్పుకున్న తర్వాత యేసుప్రభుల వారు వచ్చి ఎప్పుడు ఆయన నీలో నీ పాపాన్ని కడిగివేస్తారంటే, రెండవ పని నువ్వు దాన్ని విశ్వసించాలి. నా కొరకు యేసుప్రభుల వారు చేస్తారు అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన తప్పకుండా నీ పాపాలను క్షమించి నిన్ను ప్రతి దుర్నీతి నుండి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత మూడో పని, నిన్ను జాగ్రత్త పరచుకోవాలి. యాకోబు తన పత్రికలో అంటాడు, నీతిమంతుడు తను తాను భద్రపరచుకున్న కనుక దుష్టుడు వాని ముట్టడు అని చెప్తాడు. అలాగే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. ఏమంటున్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. అవునా? ఇది వాక్యము, ఈ వచనము ఓన్లీ యవనస్తులకే వర్తించదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తారు. సో ఎప్పుడైతే యేసుప్రభుల వారు నేను శుద్ధిపరిచారో, ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాక్యంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఈ వాక్యము నీలో ఉన్న అపవిత్రతను ఇంకేదైనా చూపిస్తుందా, నువ్వు ఒప్పుకోవాల్సిందని, నువ్వు విడిచిపెట్టుకోవాల్సిందని, నువ్వు సరిదిద్దుకోవాల్సిందని ఇంకేమైనా నీకు చెప్తుందా, దాన్ని గ్రహించడానికి ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. ఈ విధంగా నువ్వు నీ నడతల్ని శుద్ధి చేసుకోగలవు. ఈ విధంగా నువ్వు విడిచిపెట్టిన పాపపు చెరలో నువ్వు మళ్ళీ పట్టుబడకుండా, మళ్ళీ బందీ అయిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోగలవు. హల్లెలూయా. అప్పుడు నీలో ఎటువంటి భయము నివసించదు. మళ్ళీ ఎక్కడ తప్పు చేస్తానన్న ఒక జాగ్రత్తతో కూడిన భయమే తప్ప, భక్తితో కూడిన భయమే తప్ప, ఏ పాపము నన్ను ఏం చేస్తుందన్న అభద్రతా భావము నీలో కలగదు. నీ ప్రతి పాపాన్ని యేసుప్రభుల వారు శిరోమానులో మోసి నిన్ను శాశ్వతంగా విముక్తిని చేశారన్న విశ్వాసము నీలో నివసిస్తుంది, నీలో స్థిరపడుతుంది. ఇదే మాట పేతురు రాసిన మొదటి పత్రికలు కూడా ఉంది. చూడండి, యేసుప్రభుల వారు మానవాళి కోసం మొత్తం, ఎస్పెషల్లీ నీ కోసం ఏం చేశాడో మహదద్భుతమైన మాట ఇక్కడ రాసింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి, వి వర్ ఆల్రెడీ డెడ్, పాపము చేసి ఆ పాపం వల్ల ఆల్రెడీ ఆత్మానుసారంగా చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. ఏం చేశాడంటే యేసుప్రభుల వారు, నీవు నేను వంశపరాలందరం మన పాపముల విషయంలో చనిపోయేలాగా యేసుప్రభుల వారు మన పాపములన్నింటిని ఏం చేశారంటే శిలువ మాను మీద మోసుకెళ్ళిపోయారు. ఇదిగో ఈ విశ్వాసము, ఈ నమ్మిక నీలో నివసిస్తుంది. ఎప్పుడు నీవు యేసుక్రీస్తు సన్నిధిలో నీ పాపములను ఒప్పుకొని ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను వన్స్ ఫర్ ఆల్ విమోచిస్తాడన్న విశ్వాసంతో నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను క్షమించి విడుదల చేస్తాడే, అప్పుడు నీలో ఈ విశ్వాసము జీవిస్తుంది. అటు తర్వాత వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం నీ నడతను కట్టుకున్నప్పుడు నీవు ఆయన రాకడ దినం వరకు కూడా భద్రంగా ఉంటావు. హల్లెలూయా. ఇదిగో ఇది దుర్నీతి నుండి శాశ్వతంగా బయటపడే పద్ధతి.